పోలవరం జిల్లా పోచవరంలో ముసలి కలకలం రేపింది. పాపికొండల విహారయాత్రకు వచ్చిన పర్యాటకులకు బోటింగ్ పాయింట్ వద్ద ముసలి కనిపించింది. వెంటనే ముసలిని స్థానికులు గోదావరిలోకి వదిలిపెట్టారు. నదిలోకి ఎవరూ దిగవద్దంటూ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. పోలవరం జిల్లా పోచవరంలో ఆ నది పాయింట్ వద్ద ముసలి కనిపించింది. అక్కడి పర్యాటకులకు వెంటనే దానిని నదిలో వదిలిపెట్టారు. ఇక నదిలో ఎవరు దిగకూడదని అధికారులు సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి ఏంటి అప్డేట్స్? ఏదైతే పోలవరం జిల్లా విఆర్పురం మండలం పోచవరం దగ్గర ఈ పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోటింగ్ పాయింట్ ఉంది. ఈ బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటకులు దిగి అంటే ఇసుక మేత మీద దిగి మళ్ళీ బోట్ ఎక్కుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ పాపికొండల ఈ పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద ఒక ముసలి అయితే గోదావరి నుంచి పైకి వచ్చి నెక్కి ఉంది. అక్కడ దాన్ని చూసిన పాపికొండల విహారయాత్ర పర్యాటకులు ముందుగా కొంత భయాందోళనకు గురయ్యారు. తర్వాత స్థానికులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుని మళ్ళీ బోట్లోకి ఎక్కారు. అయితే కొద్దిసేపటి తర్వాత కొందరు చెప్పడంతో మళ్ళీ తిరిగి గోదావరి నదిలోకి స్థానికులు ఆ ముసలిని వదిలేశారు. అయితే గోదావరిలోకి ఎవరు దిగవద్దంటూ కూడా ఈ పర్యాటకులకి అంటే ఇసుక మేత దగ్గర నుంచి దిగుతారు, అలా దిగవద్దని చెప్పి విజ్ఞప్తి చేసి ఇక్కడ ముసలి అలసలు చేస్తుంది. అంటే ఇక్కడ ఉంటుంది. ఈ బోటింగ్ పాయింట్ వద్ద ఎవరు కూడా లోపలికి దిగొద్దని కూడా అక్కడ బ్యానర్లు కూడా తగిలించబడుతుంది. అంటే అర్ధరాత్రి వేళ ఇది గోదావరి నది పట్టు పైకి వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అక్కడ చూసిన తర్వాత దాన్ని తడికిలతోటి ఒక పెట్టి ఏర్పాటు చేసి దాన్ని పట్టుకున్నారు. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ముసళ్ళు ఎక్కువగా సంచరిస్తున్నట్టుగా గోదావరిలో స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి పర్యటన వచ్చినప్పుడు ఆ ముసలు అన్న నేపథ్యంలో ఎవరో కూడా నదిలోకి దిగొద్దు, గోదావరిలోకి దిగొద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ పుణ్యక్షేత్రం ఏదైతే పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం దగ్గర ఈ బోట్ పాయింట్ ఎక్కి పాపికొండల విహారయాత్రకు వెళ్తారు. ఈ మధ్యలో ఈ ముసళ్ళు సంచారం ఉందని చెప్పేసి కూడా గత నుంచి ప్రచారం ఉంది. చాలా సార్లు పర్యాటకులు కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఇక్కడ పోచారం దగ్గర కనిపించిన పరిస్థితి చూసినట్లయితే కొంతమంది అక్కడ పర్యాటకులు దిగి చాలా తీరి భోజనం చేసి మళ్ళీ ఎక్కే పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో గోదావరిలో కనుక దిగినట్లయితే ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ముసలి గొప్పని పర్యాటకుల్ని తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అక్కడికి దిగవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.